ధర్మాన్ని పరిరక్షించడం కోసం త్రేతాయుగంలో దేవతలు ఋషులు అందరి యొక్క ప్రార్థన మేరకు పరమాత్మ తాను అందరినీ ఉద్ధరించాలి సాధువుల్ని అనే ఉద్దేశ్యంతో అనంతకోటి బ్రహ్మాండ నాయకుడై కాలాతీతుడైనటువంటి స్వామి కాలంలోకి ప్రవేశించాడు. అలా కాలంలోకి ప్రవేశించి అందులోనూ ఎంత కృప చూడండి, భూభాగంలోకి వచ్చాడు. ఎన్ని బ్రహ్మాండాలు అందులో ఈ భూభాగంలోకి. ఈ భూభాగం ఎంత పెద్దది, అందులో కూడా ఓ చిన్న మూల వెతుక్కున్నాడు భారతదేశం. అందులో కూడా ఇంకా మూల ఓ చిన్న ప్రాంతాన్ని అయోధ్యని ఎత్తుక్కున్నారు. ఆ అయోధ్యలో కూడా ఆ అగ్నిహోత్ర స్వరూపుడి ద్వారా దశరథుడు ఆయన యొక్క భార్యలకి పాయసాన్ని తీసుకొని వెళ్ళి ఇస్తే అందులో కౌసల్యాదేవిని ఆవహించాడు. కౌసల్యాదేవి గర్భంలోకి వచ్చి గర్భంలో కూడా ఒక మూల చిన్న పిండంగా, ఎక్కడ బ్రహ్మాండమంతా నిండి ఉన్న పరమాత్మ ఆ అండాండ పిండాండ బ్రహ్మాండాలన్నిటికీ మూలమైనటువంటి ఆ స్వామి కొద్దిగా ఆయన్ని చాలా తగ్గించుకొని కాలంలో ఇంచి తల్లి గర్భం